Hi viewers, welcome to my channel. Friends, ఈ వీడియోలో మనం టెక్స్ట్ అండ్ మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి, అలాగే ఒకటి కంటే ఎక్కువ ఇమేజెస్ మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా మనం టెక్స్ట్ మ్యూజిక్ యాడ్ చేయాలి అంటే కంప్యూటర్ ఓపెన్ చేసి పవర్ పాయింట్లో స్లైడ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఏదైతే టెక్స్ట్ రూపంలో మనం తెలియచేయాలి అని అనుకుంటున్నామో ఆ టెక్స్ట్ అంతా స్లైడ్స్లో రాయాలి. రాసిన తర్వాత స్లైడ్స్ని మనం PNG ఫార్మాట్ లేదా JPG ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి. ఇలా సేవ్ చేసుకున్న స్లైడ్స్ అన్నీ మన మొబైల్ డివైస్లో కూడా సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు మొబైల్లో ఉన్న స్లైడ్స్కి మ్యూజిక్ మనం యాడ్ చేయవచ్చు. ఇలా కాకుండా మన మొబైల్లో ఉన్న ఇమేజెస్ పైన టెక్స్ట్ రాసి అప్పుడు కూడా మ్యూజిక్ యాడ్ చేయవచ్చు. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఇమేజెస్ పైన టెక్స్ట్ ఎలా రాయాలి అనేది. సో ఆ వీడియో చూసి మీరు ట్రై చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొబైల్లో మ్యూజిక్ యాడ్ చేయడానికి ప్లే స్టోర్ నుంచి వీడియో షో అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. వీడియో షో ప్రో కూడా ఉంటుంది, ఇది కొనుక్కోవాల్సి ఉంటుంది. సో కాబట్టి మనం వీడియో షోని యూజ్ చేద్దాం. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో షో అని వచ్చింది కదా, దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు వీడియో షో ఓపెన్ అయింది. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఈ యాప్ ద్వారా మనం వీడియోని కంప్రెస్ చేయొచ్చు, అంటే సైజ్ కంప్రెస్ చేసుకోవచ్చు, అలాగే ట్రిమ్ చేయొచ్చు, రివర్స్ చేయొచ్చు, అలాగే వీడియో నుంచి MP3కి కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. అయితే సో ఇక్కడ వీడియో ఎడిట్ అని ఉంది కదా, షూట్ వీడియో అంటే మనం ఆడియో అండ్ వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకా అల్ట్రా కట్, క్విక్ ట్రిమ్ అని కూడా ఉంది, అంటే మనం వీడియో ట్రిమ్ చేసుకోవచ్చు, అలాగే కంప్రెస్ చేసుకోవచ్చు, రివర్స్ కూడా. సో వీడియో నుంచి MP3కి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను వీడియో ఎడిట్ దగ్గరికి వెళ్తున్నాను. ఇంకా దీంట్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అయితే మనకు అవి యూజ్ కావు. సో ఇప్పుడు వీడియో ఎడిట్ దగ్గరకు వచ్చాను. ఎడిటర్ చూస్ వీడియో అని ఉంది కదా, ఇక్కడ మనకి వీడియో ఫోల్డర్స్ అలాగే ఇమేజెస్ ఉన్న ఫోల్డర్స్ ని చూపిస్తుంది. సో ఒకదాన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. WhatsApp images 294 WhatsApp video cam my first presentation 2/6. సో నేను ఈ ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టాక్ బ్యాక్ ఏమి ఇమేజెస్ ఉన్నాయో చదవదు, కాబట్టి మనం సెలెక్ట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. Selected 7 clips out of grid. 7 క్లిప్స్ అని ఇక్కడ చూపించింది కదా. Start. సో ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నాను. Video show. సో వీడియో షో ఆప్షన్స్ వచ్చాయి ఇక్కడ. సో ఇప్పుడు మనం ఒక్కొక్క ఇమేజ్ ఎన్ని సెకండ్స్ డిస్ప్లే అవ్వాలి అనే దానికి డ్యూరేషన్ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. చూద్దాం. సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. Not checked. Duration. Radio button. నేను డ్యూరేషన్ తీసుకుంటున్నాను. Checked. సో చూద్దాం ఇక్కడ ఒక్కొక్క ఇమేజ్ కి ఎన్ని సెకండ్స్ ఉన్నాయి. 2.0s. సో ఇక్కడ 2 సెకండ్స్ మాత్రమే ఉంది. ఇది నేను 5 చేయాలనుకుంటున్నాను. 0.20% seek control. 20% సీక్ కంట్రోల్ ఉంది కదా, ఇక్కడ డబుల్ ట్యాప్. 50% seek control. సో ఇక్కడ 50. 5.1s. ఇందాక మనకి 2 చూపించింది కదా, ఇక్కడ 5 చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని డబుల్ ట్యాప్ చేశాను. ఇప్పుడు దీనికి మనం మ్యూజిక్ యాడ్ చేద్దాం. Not checked. Music. Radio button. దీన్ని డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Checked. Not tap to add music. సో ఇక్కడ ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ ఉంది కదా, ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Music. Checked. My downloads. Radio button. ఇక్కడ డౌన్లోడ్స్, Not checked. My music. మై Radio మ్యూజిక్, button. ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అయితే మై మ్యూజిక్ కనుక తీసుకుంటే మన మొబైల్లో ఉన్న ఫైల్స్ అన్నిటినీ చూపిస్తుంది, ఆడియో ఫైల్స్. సో నేను డబుల్ ట్యాప్ చేస్తున్నాను.
సో ఇక్కడ నేను మై మ్యూజిక్ దగ్గర డబుల్ ట్యాప్ చేశాను. ఇప్పుడు నా మొబైల్లో ఉన్న ఆడియో ఫైల్స్ అన్ని చూపిస్తుంది. నేను దీంట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, నేను ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఇక్కడ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది ప్లే అవుతూనే ఉంటుంది. మనం స్క్రీన్ టాప్లో స్లోగా స్వైప్ చేస్తే అవుట్ ఆఫ్ లిస్ట్ అని వస్తుంది. అక్కడ నుంచి మనం లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేసుకుంటూ వస్తే సెలెక్ట్ బటన్ అని వస్తుంది. దానిపైన డబుల్ ట్యాప్ చేస్తే మ్యూజిక్ ఆగుతుంది. ఆగిన తర్వాత ఇక్కడ మనకి యాడ్ మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంటుంది, బటన్ ఉంటుంది. ఆ బటన్ ని మనం ప్రెస్ చేస్తే మ్యూజిక్ యాడ్ అవుతుంది. మ్యూజిక్ యాడ్ అయిన తర్వాత కూడా మనకి వీడియో ప్లే అవుతూనే ఉంటుంది. అప్పుడు స్లోగా మనం స్వైప్ చేస్తూ షేర్ బటన్ దగ్గరకు వెళ్ళాలి. షేర్ బటన్ దగ్గర మనం డబుల్ ట్యాప్ చేస్తే చూద్దాం ఏమవుతుందో. సో యాడ్ మ్యూజిక్ వచ్చింది కదా. సో ఇక్కడ యాడ్ అయింది, అలాగే మ్యూజిక్ ప్లే అవుతూ ఉంది. సో ఇక్కడ మనకి షేర్ బటన్ వచ్చింది. షేర్ పైన డబుల్ ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి సేవ్ టు గ్యాలరీ అని అడుగుతుంది. సో మనం దానిపైన డబుల్ ట్యాప్ చేస్తే ఎక్స్పోర్ట్ వీడియో అంటే ఇక్కడ ఫాస్ట్ మోడా హెచ్డి మోడా అని అడుగుతుంది. సో హెచ్డి మోడ్ తీసుకుందాం. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ పర్సంటేజ్ కూడా మనకి చూపిస్తుంది. సో మనకి ఇప్పుడు వీడియో సేవ్ అయింది. సక్సెస్ అని వచ్చింది. ఇక్కడ షేర్ అని ఉంది. దీని ద్వారా మనం ఫేస్బుక్ లేదా యూట్యూబ్ ఇలా దేనికైనా కూడా మనం షేర్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెక్స్ట్ రాసి స్లైడ్స్ ని ఇమేజ్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసి మనం యాడ్ చేసాం. అలాగే టెక్స్ట్ లేకుండా ఫొటోస్ కూడా, అంటే మనం ఏదైనా ఒక అకేషన్ కి సంబంధించిన ఫొటోస్ కానీ ఫంక్షన్ కి సంబంధించిన ఫొటోస్ కానీ ఏవైనా కావచ్చు. ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ ని మనం తీసుకొని వాటికి మ్యూజిక్ యాడ్ చేసి ఒక వీడియోగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సేవ్ చేసిన ఈ వీడియో మనకి వీడియో షో అనే ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఆ ఫోల్డర్ లో సేవ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి, మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ట్యుటోరియల్స్ మీరు మా ఛానల్ ద్వారా పొందవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.